ఏబిసి కనుక ఏపీలో ఉంటే, ఏబిసి కనుక అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ జస్ట్ ఒక కాన్సెప్ట్ సార్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి. ఇదే కదా సార్ దీని నుంచి నేను ఒక కంక్లూజన్ తీసుకురావాలనుకుంటున్నాను, మీకు అప్పుడప్పుడు ఉపయోగపడవచ్చు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఇక్కడ చూడండి సార్, ఏబిసి అనేది ఇక్కడ జస్ట్ ఈ డిఫరెన్స్ ఏమో ఒకటి, ఇక్కడ కూడా డిఫరెన్స్ ఒకటి, అంటే ఏబిసి ఏపీలో ఉంది. ఏబిసి ఏపీలో ఉంటే మిడిల్ టర్మ్ బి అవుతే ఏ ఏమవుతుంది? బి మైనస్ డి అవుతుంది. సి ఏమవుతుంది? బి ప్లస్ డి అవుతుంది. ఆ డి ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, ఏదైనా కావచ్చు. హాఫ్ ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది? బి మైనస్ డి, ఇది బి. సి అనేది ఏమవుతుంది? బి ప్లస్ డి. బి మైనస్ డి, బి ప్లస్ డి, మైనస్ డి ప్లస్ డి పోతే ఇది మిగిలింది 3b, ఇది మిగిలింది 3b. ఏ మైనస్ బి, ఏ మైనస్ బి మధ్యలో డిఫరెన్స్ ఎంత? డి. బి మైనస్ సి మధ్యలో డిఫరెన్స్ ఎంత? డి. సి మైనస్ ఏ దీంట్లో డిఫరెన్స్ ఎంత? 2d. 2d హోల్ స్క్వేర్ ఎంత? 4d స్క్వేర్. అంటే హాఫ్ ఇంటూ 3 ఇంటూ బి ఇంటూ 6d స్క్వేర్, 6d స్క్వేర్. 2 1s are 2 3s are అంటే ఇది ఏమవుతుంది? 9 ఇంటూ బి ఏమవుతుంది సార్? మిడిల్ టర్మ్ అవుతుంది. డి ఏమవుతుంది? కామన్ డిఫరెన్స్ అవుతుంది. 9 ఇంటూ ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనము 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఇంటూ డి స్క్వేర్ చేసుకోవచ్చు. రైట్, 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఇంటూ డి స్క్వేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు సార్ చేసుకోవచ్చు? ఈ 3 నంబర్లు ఏపీలో ఉన్నప్పుడు ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి? 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఇంటూ డి స్క్వేర్. ఇది ఎక్కడి నుంచి కంక్లూజన్ వచ్చింది? ఈ 2 నంబర్ల మధ్యలో డిఫరెన్స్ సేమ్గా ఉన్నప్పుడు. అంటే ఈ క్వశ్చన్కి కూడా మనము డైరెక్ట్గా ఇది రాయకుండా 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఏమైంది? 356, డిఫరెన్స్ ఏమైంది? 1. డైరెక్ట్గా ఆన్సర్ ఎంత? 9 ఇంటూ రైట్ 356, 9 6 are 54. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత? 4. ఏబిసి కనుక చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్. క్వశ్చన్కి సాల్వ్ కాదు, క్వశ్చన్ నుంచి అన్ని రకాల కాన్సెప్ట్స్ని ఓపెన్ చేసుకుంటూ క్వశ్చన్ మీద టైం స్పెండ్ చేసుకుంటూ వద్దాము. సో ఏబిసి కనుక అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, ఏబిసి కనుక అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఎంత అవుతుంది సార్? 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఇంటూ డిఫరెన్స్ హోల్ స్క్వేర్. ఎలా వచ్చింది సార్? ప్రూఫ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తే డైరెక్ట్గా చూద్దాం సార్. 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఎంత? 502. డిఫరెన్స్ 2 నంబర్ల మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2. 2 స్క్వేర్ ఎంత? 4. 4 2s are 8. 8 9s are 72. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 ఉండాలి. ఇంకొక కాన్సెప్ట్ తోటి ఆన్సర్ చేయడం ఎట్లా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. సార్ ఇది గుర్తుంటే సంతోషం, గుర్తు లేకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే 504 అనేది 9 తోటి డివైడ్ అవుతుంది, ఇది 9 తోటి డివైడ్ అవుతుంది, ఇది 9 తోటి డివైడ్ అవుతుంది. ఏ క్యూబ్ 500, 9 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? నంబర్లో ఉన్న అంకెలనన్నీ కూడాలి. 5 + 0 + 0 5, ఇది 5 క్యూబ్. 5 + 2 ఇది 7 క్యూబ్. 5 + 2 ఇదంతా 7 క్యూబ్. ఇది ఎంత అయింది? ఇది 125. 7 క్యూబ్ ఎంత సార్? 343. ఇది 8, ఇది 1. ఆన్సర్ 9 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ 9 అయి ఉండాలి. 6 + 5 11, 11 + 1 12, ఇది కాదు. 12 14 15, ఇది కాదు. ఇది 9, ఇది అయింది. అదే కదా సార్ మనకు వచ్చిన ఆన్సర్.